అధికారియు నిరంతర స్తోత్రుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం ప్రతి ఒక్కరికి శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనతో ప్రత్యేకంగా మాటలు ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడబోయే శ్రేష్టమైన వర్తమానం ఏదనగా దేవుడు మనలో ఏమి చూస్తాడు, దేవుడు మనలో ఏమి చూస్తాడు అనే ఒక శ్రేష్టమైన వాక్యం ద్వారా మాటలు ఆశపడుతున్నాను. పరిశుద్ధ లేఖనం నుంచి మొదటి సమూయేలు గ్రంథం 16 అధ్యాయం 7వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 16 అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను. మీరు కూడా బైబిల్ తెరిచి నాతో పాటు ఏకీభవించండి. అయితే యెహోవా సమూయేలుతో ఎలాగూ సెలవిచ్చాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టడము మనుషులు లక్ష్య పెట్టువాడిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టెను. ఆమె చెప్దాం ఈ మాట అందరూ నాతో పాటు చెప్పండి. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయాన్ని లక్ష్య పెట్టెను. ఆమె చెప్దాం. కుమార్తె హృదయ కలశంలో వాక్యుల పేరు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు గాని దేవుడు అంతరంగాన్ని లక్ష్య పెడతాడు. మనుషులు ఎంత ఎత్తున్నావు, ఎంత తెల్లగా ఉన్నావు, నీకు అధికారం ఉందా లేదా, నీకు పొలుగుబడి ఉందా లేదా, నీకు ఆస్తిపాస్తులు ఉన్నాయా లేదా, నీకు అందచందాలు ఉన్నాయా లేదా అనేవే చూస్తున్నారు తప్ప హృదయము ఎలాగుందో ఏ మనుషుడు చూడట్లేదు. కుమార్తె వాక్యమైన పిల్లారా, మనుషులు పై రూపాన్ని చూస్తున్నారు, నువ్వు ఎలాగున్నావో పై ఆకారాన్ని చూస్తున్నారు కానీ హృదయంలో నువ్వేమనుకుంటున్నావు, నీ ఆలోచన ఎలాగుంది, నీ ప్రవర్తన ఎలాగుంది అని ఎవ్వరు కూడా చూడట్లేదు. కానీ యేసు అంటాడు, సమూయేలు మనుషులు పై రూపాన్ని చూస్తున్నారు కానీ నేను హృదయాన్ని లక్ష్య పెడతాను, హృదయంలో ఏమనుకుంటున్నారు, హృదయంలో ఎలా ఉన్నారనేది నేను లక్ష్య పెడుతున్నానని దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. కుమార్తె నిజమే కదా. ఈ రోజుల్లో చాలా మంది పై రూపాన్ని చూస్తున్నారు, హృదయాన్ని ఎవరు చూడట్లేదు. కుమార్తె పైన నువ్వు ఎలాగున్నావు, కారులో వస్తున్నావా, సైకిల్ మీద వస్తున్నావా, బళ్ళ మీద వస్తున్నావా, లేకపోతే సూటు బూట్ వేసుకున్నావా, లేకపోతే తెల్లగా ఉన్నావా నల్లగా ఉన్నావా చూస్తున్నారు తప్ప హృదయము మంచిదా కాదా, హృదయం ఎలాగుంది అనేది చూడట్లేదు. కుమార్తె ఈరోజు దైవజనులు కూడా అలాగే చూస్తున్నారు. చాలా మంది సూటు బూట్ వేసుకుంటే దైవజనులు ఒకలా చూస్తున్నారు, సింపుల్ తయారై వస్తే ఆ దైవజనులు ఒకలా చూస్తున్నారు. కానీ యేసయ్య అలా ఎప్పుడు చూడలేదు. కుమార్తె యేసయ్య దృష్టిలో మనుషులందరూ ఒకటే. నిన్నెలా ప్రేమిస్తున్నాడు యేసయ్య, నన్ను కూడా అలాగే ప్రేమిస్తున్నాడు. నిన్నెలా చూస్తున్నాడు, నన్ను కూడా అలాగే చూస్తున్నాడు. అయితే మనుషుడు పై రూపాన్ని చూస్తున్నాడు కానీ దేవుడు హృదయ అంతరంగాలను కూడా చూసే వ్యక్తి. కుమార్తె ఈరోజు వాక్యుల పేరరా, అయితే దేవుడు మనలో ఏం చూస్తున్నాడు అనేది కొన్ని విషయాలు మీతో పంచుకొని ఆశపడుతున్నాం. మనుషులు సృష్టించిన యేసయ్య, సమస్తం ఎరిగిన యేసయ్యకి మనుషుల్లో ఏం కనిపించాలో దేవుడు ఆశపడుతున్నాడు. కొన్ని విషయాలు మీతో పంచుకొని ఆశపడుతున్నాం. మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి మనం చూస్తే, మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి ఒకసారి యేసయ్య కపెర్నహూములో ఒక ఇంట్లో ఉన్నాడని తెలిసి ఒక పక్షవాయువు గల వ్యక్తిని 4 వ్యక్తులు మోసుకొని రావడం జరిగింది. ఆ మోసుకొని వస్తున్నప్పుడు ఆ ప్రదేశం అంతా యేసయ్య ఏ ఇంట్లో అయితే ఉన్నారో ఆ ఇంట్లో అనేక మంది జనం కూడి ఉండడం చేత లోపలికి ప్రవేశించిన కూడా ప్లేస్ లేదు, అదేవిధంగా కూర్చోడానికి కూడా స్థలం లేదు. నిజమే కదా. దేవుని మందిరములు ఆ విధంగా నింపబడాలంట. దేవుని మందిరములు ఎప్పుడు కూడా యేసయ్య ఉన్న చోట అనేక మంది సమాజముగా అక్కడికి వచ్చి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. అనేక మంది వచ్చి దేవుని ఆరాధించాలని యేసయ్య ఆశపడుతున్నాడు. ఈ రోజులు దేవుని మందిరాలు ఎలాగున్నాయి, కొంతమంది దేవుని మందిరాల ఆకారాలు చూసి వెళ్తున్నారు, ఇక్కడ పరిశుద్ధంగా ఉందో లేదో చూసి వెళ్ళట్లేదు. చాలా మంది లోపల ఏసీ ఉందా లేదా,
లేకపోతే ఫ్యాన్లు, మంచి ఫ్యాన్లు ఉన్నాయా లేదా, వాయిద్యాలు ఉన్నాయా లేదా, లేకపోతే దైవజనుడికి ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నాయి అనే చూసి వెళ్తున్నారు తప్ప ఆ సంఘాన్ని వాక్యం ఉందా లేదా, ఆ సంఘంలో దేవుని వాక్యం విత్తుపెడుతుందా లేదని చూసి వెళ్ళట్లేదు. కుమ్మాడుకున్నారు వాక్యం సెలవిస్తుంది అదే. మనుషులు అవే చూస్తున్నారు ఈ రోజుల్లో. సంఘ పైరూపాన్ని చూస్తున్నారు కానీ అక్కడ వాక్యము పరిశుద్ధాత్మతో నింపబడిందా లేదా అని చాలా మంది చూడట్లేదు. కానీ ఇక్కడ యేసయ్య ఉన్న ఇంట్లో అనేక మంది జనం కూడినారు. అయితే ఈ పక్షవాయు గల ఈ వ్యక్తిని నలుగురు మోసుకొని వస్తూ ఉన్నారు. యేసయ్య ఈ నలుగురిలో ఏమి చూశాడు అనేది ఈ రోజు వాక్యం మీతో పంచుకొని ఆశపడుతున్నాను. వాట్ గాడ్ సా క్యారెక్టరిస్టిక్స్ ఇన్ 4 persons, వాళ్ళ లక్షణాలు ఏం చూశారు అనేవి ఒక 4 విషయాలు ఈరోజు మీతో వాక్యం ద్వారా పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా యేసయ్య వీళ్ళలో చూసింది ఏంటంటే, వీళ్ళలో యేసయ్య చూసింది సేవ పరిచర్య, సేవ చేయడము లేదా సహాయపడడం, హెల్పింగ్ నేచర్. నిజమే కదా, ఈ రోజుల్లో క్రైస్తవులకు ఉండవలసింది ఇతరులకు సహాయం చేసే గుణం ఉండాలి, ఇతరులకి సహాయపడే గుణం ఉండాలి, ఇతరులని ఆదుకునే గుణం ఉండాలి. యేసయ్య అదే మన నుంచి ఆశపడుతూ ఉన్నాడు. గాడ్ వాంట్ దట్ హౌ యు ఆర్ హెల్పింగ్ టు ద అదర్ పీపుల్. క్రైస్తత్వం అనేది నువ్వు చేసే సేవలోనే కనిపిస్తుంది అంట. ఈరోజు వాక్యమైన పీడారా, నువ్వు ఏ విధంగా ఇతరులకు సహాయం చేస్తున్నావు, ఇతరులు ఏ విధంగా ఆదుకుంటున్నావు, ఇప్పుడు నువ్వు ఆలోచించు ఒకసారి నా వాక్యం ద్వారా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా కుమార్తె ఒక్కసారి నువ్వు ఆలోచించు. హౌ యు ఆర్ హెల్పింగ్ టు ద అదర్ పీపుల్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ నలుగురు ఆ వ్యక్తిని మోసుకుంటూ వచ్చారు. అంటే ఆ వ్యక్తికి నలుగురు సహాయపడ్డారంట. ఆ రోజుల్లో పక్షవాయు గల వ్యక్తి దగ్గరికి ఎవరు వెళ్ళేవారు కాదంటండి, ఎవరు మాట్లాడేవారు కాదు, ఆయన దగ్గరికి వెళ్ళి సంభాషించడం కూడా చేసేవారు కాదు. ఎందుకంటే అది ఒక అంటువ్యాధి, అది ఏంటకి ఒక అంటువ్యాధి. అటువంటి అంటువ్యాధి కలిగి ఉన్న వ్యక్తిని ఈ నలుగురు మోసుకొని వస్తూ ఉన్నారు. అంటే ఈ నలుగురు ఆ వ్యక్తికి సహాయపడ్డారు, ఆ వ్యక్తికి హెల్ప్ చేశారంట నలుగురు కూడా. మనం కూడా ఇతరులకు ఏం చేయాలంటే సహాయం చేసే గుణం ఉండాలి, ఇతరులకి మనం ఆదుకునే గుణం ఉండాలి, ఇతరులని మనం అవసరమైతే అతనికి సహాయం చేసి అతనికి ముందుకు నడిపించే గుణం మనలో ఉండాలి. ఈరోజు దేవుడు నేను అదే చూస్తున్నాడు. క్రైస్తవుడు అయితే, దేవుడు నమ్ముకున్న వాడివైతే, నీలో ఉన్న కొంత ధనాన్నం లేకపోతే ఆహారముతో ఆకలితో ఉన్నవాడికి ఆహారం పెట్టడం నువ్వు సహాయం చేస్తే ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలాన్ని చూస్తాడు. కొర్నేల్లో దేవుడు చూసింది అదే. కొర్నేల్లో దేవుడు ఏం చూశాడంటే, ధర్మాలు చేసే గుణం కొర్నేల్లో ఉంది. ఒక శతాబ్దిపతి అయినప్పటికీ, ఒక 100 మందికి అధికారి అయినప్పుడు కూడా ఇతరులకి సహాయం చేసేవాడంటండి. కుమార్తె రోజు దేవుడు నేను అదే చూస్తున్నాడు. ఒకసారి ఎక్కడ చూడండి, లూకాసు సువార్తలో మనం చూడగలం. లూకాసు సువార్తలో 10లో ఒక ఉపమానం మనం చూడగలం. లూకాసు 10లో ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికో ప్రయాణమే వెళ్ళిపోతూ ఉన్నాడు. యెరూషలేము నుంచి యెరికో ప్రయాణం వెళ్తున్నప్పుడు దారి మధ్యలో కొంతమంది దొంగలు వచ్చి అతను కొట్టి కొన ఊపిరితో వదిలేసి వెళ్ళిపోతారు. ఆ కొన ఊపిరితో వదిలేసి వెళ్ళిపోయినప్పుడు అనేక మంది దారంతో వెళ్తుంటారు కానీ ఎవ్వరూ అతనికి సహాయం చేయరు, ఎవ్వరూ అతనికి హెల్ప్ చేయరండి. హెల్ప్ చేయనప్పుడు ఒక వ్యక్తి వచ్చి అతని గాయాలకు మందు రాసి అతన్ని ఒక పూట కూనివాని ఇంట్లో పెట్టి అతనికి సహాయం చేయమని చెప్పి, అవసరమైతే ఇంకో ధనాన్ని ఇస్తాను కబురు పెట్టమని చెప్పి అతను విడిచిపెట్టి వెళ్తాడంట. కుమార్తె కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇతరులకి సహాయం చేయాలి. అంటే ఉన్నదంతా ఏమన్నది నా ఉద్దేశం కాదు సుమా. నీకు 10 రూపాయలు అంటే 5 రూపాయలు ఇవ్వు, 5 రూపాయలు అంటే 2 రూపాయలు ఇవ్వు. నీ దగ్గర ఎంత ఉంటే అంత, దాంట్లో సగం సహాయం చేయి, సగం ఉంచుకో. అది పూర్తికి ఇచ్చే నువ్వు భిక్షగాడు అవ్వాలని ఉద్దేశం కాదు. కానీ ఇతరులకి, అందుకని మత్తయి సువార్త 28లో అంటాడు కదా యేసయ్య, నీకు ఇంటికి వస్తాయని వచ్చాను, నువ్వు నాకు సహాయం చేయలేదు,
ఆకలితో వచ్చాను, నువ్వు నాకు అన్నం పెట్టలేదు. ప్రభా నువ్వు ఎప్పుడు వచ్చావు ప్రభా అంటే, నీ ఇంటికి నేను వచ్చాను ఒక వేరే వేషంలో, లేదా ఒక భిక్షగాడిగా వస్త్రహీన ఇంటికి వచ్చాను, కానీ అప్పుడు నువ్వు త్రూసి వేసావు, కాబట్టి నీకు పరలోక రాజ్యంలో స్థానము లేదు. ఇంకో వ్యక్తి అంటాడు, నీ ఇంటికి వచ్చినప్పుడు వస్త్రాలు ఇచ్చావు, నీ ఇంటికి వచ్చి ఆకలితో ఉన్నప్పుడు నాకు భోజనం పెట్టావు, కాబట్టి నువ్వు కష్టాల్లో ఆదుకున్నావు, సాయం చేస్తావు, కాబట్టి నీదే పరలోక రాజ్యం. హల్లెలూయా. కుమార్తె ఇతరులకి సహాయం చేస్తే మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకాన్ని స్వతంత్రించుకుంటాం. ఇతరులకు సహాయం చేస్తే మనం కూడా దేవుడి దగ్గర చేరుకుంటాం. కుమార్తె వాక్యం విన్నారా బిడ్డలారా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. నువ్వు ఇతరులకు సహాయపడుతున్నావా? కష్ట సమయాల్లో, దుఃఖ సమయంలో, ఇరుకుల ఇబ్బందుల్లో, బలహీనతల్లో నువ్వు ఇతరులకు సహాయపడుతున్నావా? నువ్వు సహాయం చేయకపోతే ఈరోజు నువ్వు సహాయపడు, దేవుడు ఖచ్చితంగా నీకు కూడా దేవుడు సహాయం చేస్తాడు, ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. కాబట్టి మొట్టమొదటిగా నీకు సహాయం చేయాలి. నలుగురిలో దేవుడు చూసింది అదే, సహాయము చేసే గుణం. ఆ వంటి వ్యాధి అంటుకుంటుంది ఏదో ఆలోచించలేదు, కానీ ఒకటి అనుకున్నారు, ఈ వ్యక్తిని సహాయం చేయాలి, ఈ వ్యక్తిని ఆదుకోవాలి అని ఒక ఆలోచనతో ఒక సహాయం చేశారు. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా ఈ వాక్యని ప్రతి ఒక్కరూ సహాయం చేసే గుణం మీలో ఉండను గాక. ఆమేన్. రెండోదిగా చూద్దాం, వీళ్ళలో ఉన్న గుణం ఏంటంటే వీళ్ళకి ప్రయత్నము చేసే గుణం ఉందండి. వీళ్ళకి ఏ గుణం ఉంది? ప్రయత్నం చేసే వారిని చూశాడు దేవుడు. వీళ్ళకి ప్రయత్నం చేసే గుణం. మనం ప్రయత్నం చేయకుండా ఏది చేయలేం. కుమారుడు ఈ నలుగురు ఆ పక్షవాయుగాలని దేవుడు తీసుకెళ్లేటప్పుడు కెఫర్నహూములో ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా స్థలం లేదంటండి. అంటే జనమంతా కిక్కిరిసిపోయారు. ఈ వ్యక్తిని తీసుకెళ్ళి కూడా దారి లేదంట. దారి లేదని చెప్పి ఈ వ్యక్తిని వెనక్కి తీసుకెళ్ళిపోలేదు. ఈరోజు ఎందుకులే, రేపు తీసుకెళ్దాం, ఈరోజు లోపలికి కూడా స్థలం లేదు కదా, ఆ ప్రయత్నం మీద రేపు చేద్దాంలే అని అనుకోలేదు. కానీ ఎలాగైనా ఈ వ్యక్తిని దేవుడి తీసుకెళ్ళాలంతే, ఎలాగైనా ఈ వ్యక్తిని దేవుని పరిచయం చేయాలి, ఎలాగైనా ఈ వ్యక్తిని దేవుడి తీసుకెళ్ళి ఈ వ్యక్తి స్వస్థపరచబడాలి అనేక ప్రయత్నం వాళ్ళు చేశారండి. కుమార్తె ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సాధిస్తుంది. అయితే వీళ్ళు ఏం చేశారు తెలుసండి? వెళ్ళడానికి చోటు లేదని చెప్పి వెనక్కి వెళ్ళిపోలేదు, కానీ ఇంటి పైకప్పుకి వెళ్ళి ఆ పైన పెంకులన్నీ తీసి దేవుడు దగ్గరికి మంచంతో పాటు దేవుని ముందు ఆ వ్యక్తిని దించారంట. హల్లెలూయా. ఎంత ప్రయత్నం కదండి! ఎవరైనా చేస్తారు అలాగా? మంచంతో పాటు దించడం అంత కష్టం తెలుసు. చాలా బరువు ఉంటాడండి పక్షగల వ్యక్తి, అంత ఈజీ కాదు మోయడం. కానీ ప్రయత్నం చేస్తారు, మోసుకుంటూ వచ్చారు. కష్టమైన, నష్టమైన, ఇరుకులైన, ఇబ్బంది అయినా మోసుకుంటూ వచ్చి ఆ పై ఇంటి కప్పు తీసి ఆ వ్యక్తిని ఆ కిందకి అలాగే దించారంటండి. మనకు కూడా ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకు కూడా సహాయం చేస్తారు. కుమార్తె మన ప్రయత్నం మనం చేయాలి, విసుగుకోకూడదు, వేసారిపోకూడదు. ఖచ్చితంగా మానవుడిగా మన ప్రయత్నం చేయాలి. బైబిల్లో ఒక వ్యక్తిని యాకోబు, ఆదికాండం 32లో చూడగలం కదా. యాకోబుతో దేవుడు అంటాడు, యాకోబు నువ్వు మనుషులతోనూ దేవునితో పోరాడావు కాబట్టి ఇక మీదట నీ యాకోబు అనవడవు కానీ ఇశ్రాయేలుగా పిలువబడతావు అన్నాడు. హల్లెలూయా. యాకోబు ప్రయత్నం చేశాడు, రాత్రంతా దేవునితో పనికిలాడాడు, రాత్రంతా దేవునితో ప్రార్థన చేశాడు. ఏసి అంటాడు, నన్ను విడిచిపెట్టే, నేను వెళ్ళిపోతానన్నా సరే యాకోబు దేవుని విడిచిపెట్టలేదు. అప్పటికి యాకోబుని దేవుడు విసిరేసినప్పుడు మళ్ళీ పరిగెట్టుకుంటూ ఇచ్చి ఏసై కాలు పడుకొని, ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప, నన్ను దీవిస్తే తప్ప నేను విడిచిపెట్టిన ప్రభా అన్నప్పుడు దేవుడు ఇంకా తప్పనిసరిగా ఈ విడిచిపెట్టలా లేడని చెప్పి ఆ వ్యక్తిని ఆశీర్వదించాడంటే. హల్లెలూయా. ఎంత గొప్పగా అది కదండి. ప్రయత్నం చేశాడు యాకోబు, ఎందుకు దేవుడు ఆశీర్వదించాడని ప్రయత్నం చేశాడు, ప్రతిఫలాన్ని పొందాడు. మనం కూడా ప్రయత్నం చేయాలి అంటాడు కదా. ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సక్సెస్. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. చెప్పకూడదు, దీని మైంపడుద్దాం. ఎస్ మై ఫ్రెండ్, గాడ్ విల్ హెల్ప్ యూ ఇన్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్, బట్ యూ హ్యావ్ టు ట్రై అండ్ ట్రై అంటిల్ గెట్ ద ఆన్సర్ ఫ్రమ్ ద లార్డ్. మన ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుడు ఆలకించే విధంగా ఉండాలి. మన ప్రార్థన ఇన్స్టెంట్ ప్రార్థనలా ఉండకూడదండి. ప్రభా దీవించు, ఆశీర్వదించి కాపాడు,
యేసు వచ్చినాం తండ్రి, ఆమెన్ అయిపోతుంది ప్రార్థన. సెకండ్స్ లో ప్రార్థన అవ్వకూడదు. మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి కుమార్తె. మన ప్రార్థన సాయంకాలపు నైవేద్యం వలె, ఒక ధూపం వలె ఉండాలంట. అలాగా మనం ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి యేసే కొరకు. అన్న ప్రార్థన చేసింది, దేవుడి మందిరానికి వెళ్ళి బిడ్డ కోసం ప్రార్థన చేసింది, ఏడుస్తూ కన్నీరు విడిచి ప్రార్థన చేసింది. దేవుడు ప్రార్థన ఆలకించి అన్నాకి సమూయేలు అనే ప్రవక్తను అనుగ్రహించిన కుమార్తె. చూసారా, ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనం అనుకుని సాధిస్తాం. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అన్ని విషయాలు దేవుడు మనం ఆదుకుంటాడు. అయితే మనం చేయవలసింది ఒకటి, ప్రయత్నం ప్రయత్నం ప్రయత్నం. Until you get answer, you have to pray to the God. అంతేగాని 1000 కోరికలు 100 రకాలు అడగకూడదంట. ఆ 1000 కోరికలు తిరిగి ప్రార్థన చేయాలి. దేవుని సమాధానం వచ్చే వరకు ప్రయత్నం చేయాలి. ఈ రోజు చేసే సమాధానం రాకపోవచ్చు, రేపు చేసే సమాధానం రాకపోవచ్చు, కానీ 3వ సరైన సమాధానం దేవుడు ఇస్తాడు. అంతేగాని ఇంకెన్నిసార్లు ప్రార్థన చేయాలి, ఇంకెన్నిసార్లు దేవుడు మొర పెట్టాలి, ఎన్నిసార్లు ప్రార్థన చేసిన దేవుడు సమాధానం ఇవ్వట్లేదు, ఎన్నిసార్లు ప్రార్థన చేసిన దేవుడు ఆలకించట్లేదు, ఎందులో ప్రార్థన చేయడం అనాచరం అనుకోకూడదని కుమారుడు. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజు నీతో. ప్రార్థన చేయి, విసుకోక. లోకసభ 18:1 విసుకోక ప్రార్థన చేయి. అలాగే కూడా దేవుడు అంటాడు కదా, శోషులతో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ప్రార్థన చేయండి. శరీరం బలహీనమే గాని ఆత్మ బలం గలది. హల్లెలూయా కదా. శోధనలోకి ప్రవేశించకుండా ప్రార్థన చేయి, శ్రమంలోకి వెళ్లకుండా ప్రార్థన చేయి. నీ ప్రయత్నం విడివకు, పట్టుబడిన విక్రమార్కుడు వల్ల ప్రార్థన చేయి. దేవుడు దాని సమాధానం వచ్చేవాడు ప్రార్థన చేయి. దేవుడు నీతో మాట్లాడేవాడు ప్రార్థన చేయి. ప్రభా, నువ్వు నన్ను దీవిస్తే తప్ప నేను విడిచిపెట్టినయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచిపెట్టను, నువ్వు నాతో మాట్లాడితే తప్ప నేను విడిచిపెట్టినయ్యా, నువ్వు నాతో మాట్లాడని దేవుడికి ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆమె చెప్తామా ఈరోజు, ప్రయత్నం చేయి, ప్రయత్నం చేసి దేవుడు కార్యం చేస్తాడు. ఈరోజు వాక్యం అదే సెలవిస్తుంది. ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా, ప్రభు నేను బలపరుస్తూ ఉండగా, ప్రభా నిజమే తండ్రి, నేను వెంటనే ప్రార్థించేసి లేచిపోతున్నాను, కానీ ప్రతిఫలం పొందుకునే వరకు, నీ దగ్గర నుంచి సమాధానం వచ్చే వరకు, నువ్వు నాతో మాట్లాడే వరకు నేను ప్రార్థన చేస్తానయ్యా. నేను ఇంకా లేగను ప్రభా, నువ్వు దీవించే వరకు, ఆశీర్వదించే వరకు లేగను అని పట్టుదలతో ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ ప్రార్థనకి జవాబు దయచేస్తారు. వీళ్ళు అదే చేశారు, ప్రయత్నం చేశారు. వెళ్ళడానికి చోటు లేకపోయినా దేవుడితో మాట్లాడాలని ఆశతో వాళ్ళు ఏం చేశారు, పై ఇంటి కొప్పు వెక్కి ఆ ఇంటి కొప్పు తీసి ఆ పై నుంచి మంచు దగ్గర నిలిచారు. వండర్ఫుల్ కదా. ఇటువంటి అద్భుతాలు జీవితంలో చూడాలంటే నువ్వు కూడా ఇటువంటి ప్రయత్నం చేయాలి. ఇటువంటి ఆశల ప్రాంతం దేవుడితో గుర్తుపరుస్తాడమ్మా. అయితే నువ్వు ఒకటే ప్రార్థన చేయి, దేవుడు మాట్లాడే వరకు, దేవుడికి సమాధానం ఇచ్చే వరకు నీ ప్రయత్నాన్ని మానకు. ప్రయత్నం. ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలంటే పిల్లలు ఏం చేయాలి, ప్రయత్నం చేయాలి, కష్టపడి చదవాలి. గాలో దెబ్బపడి దేవుడు అంటే గాలో దేవం ఆగిపోకుండా ఉండదు కదా. మనం కూడా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్న ఫలితాలు మనం పొందుకుంటాం. 3వ దానికి వెళ్ళిపోతాను. వీళ్ళలో దేవుడు చూసింది అంటే ఐక్యత. గాడ్ సా దెమ్ యూనిటీ. ఐక్యతను చూశాడు దేవుడు వాళ్ళలో. ఈ 4 ఐక్యతతో మంచాన్ని మోసుకొచ్చారంట కుమార్తె. ఈ 4లో ఒక్క వ్యక్తి అయినా సరే నాకెందుకు, నేను ఎందుకు మోసుకెళ్ళాలి అని వెళ్ళిపోయారు అనుకోండి, ఆ మంచంతో వెళ్ళారు కదా. కానీ వీళ్ళలో దేవుడు చూసింది ఐక్యత. 4 ఒక మాట మీద ఉన్నారండి. ఒక మాట మీద ఉండి ఆ మంచాన్ని మోసుకుంటూ వెళ్ళారంట. హల్లెలూయా. మనకు కూడా మన ప్రయత్నం మనం చేయాలి. మన ప్రయత్నంతో మనం ప్రార్థన చేస్తే, ఐక్యతతో ప్రార్థన చేస్తే, సంఘం అంతా కలిసి ఐక్యతతో ఆసక్తితో ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. పేతురు సంఖ్యలో ఉన్నాడు, చేర్సాల్లో ఉన్నాడు. పేతురు సంఖ్యలతో కట్టబడి ఉన్నాడు. సంఘం ఏం చేస్తుంది తెలుసండి, సంఘం అంతా కలిసి అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. అత్యాశక్తితో ఐక్యతతో ప్రార్థన చేయడం వలన శిరసాలలో ఉన్న పేతురు సంఖ్యలు విడిపోయి చక్కగా నడుచుకుంటూ వాళ్ళు ప్రార్థన చేసే స్థలానికి పేతురు వెళ్ళిపోయాడంట. పేతురు సంఖ్యలు ఎందుకు విడిపోయి అంటే సంఘం అంతా ఐక్యతతో ప్రార్థన చేస్తుంది కాబట్టి.
మనం కూడా ఐక్యతో ప్రార్థన చేస్తే మన సంఖ్యలు కూడా విడిపోతాయి కుమారుడు కుమార్తె. వాక్యం వెళ్ళిపోయారా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. నీరేంటి ఈ రోజుల్లో ఇంట్లో ఐక్యత లేదు, బంధువుల మధ్య ఐక్యత లేదు, సంఘముల ఐక్యత లేదు, సమాధానం లేదు కుమారుడు కుమార్తె. ఐక్యత లేని చోట దేవుని కార్యాలు చూడలేవు. మనం ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. మన సంఘం అభివృద్ధి చెందాలంటే మన సంఘంలో ఉండవలసింది ఒకే ఒకటి, ఐక్యత. 103 కీర్తన అంటాడు కదా, సహోదరులు ఐక్యతగా ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరము. హల్లెలూయా కదా. సహోదరులు ఐక్యతగా ఉంటే ఎంతో మేలు కుమారుడు కుమార్తె, ఎంతో మేలు. అందరూ ఐక్యతగా ఉండి ఒక మాట మీద ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్న సాధించగలం. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:27 మాట చూపిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన 1:27 వచ్చును. నేను వచ్చి మిమ్మల్ని చూచుచున్నాను, రాకపోయినాను మీరు ఏ విషయంలోనూ ఎదిరించే వారికి బెదరక అందరూ ఒకే భావంతో సువార్త విషయం పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. హల్లెలూయా. ఇంకో 2 మాటలు అండర్లైన్ చేసుకోండి. ఒకే భావముతో, రెండోది ఏక మనసు గలవారే, ఒకే మనసు గలవారే. హల్లెలూయా. మనం ఒకే భావంతో, ఒకే ఏక మనసుతో మనం ఉండి మనం యేసయ్యకి ప్రార్థన చేస్తే మన చీకటి శక్తుల మీద విజయం సాధించగలమంట కదా. మనం అన్నది కదా, 2 పేర్లు త్వరగా తెగిపోదు కదా అంటారు. ఎందుకంటే ఐక్యత వాళ్ళలో కలిసి మెలిసి ఉంటే కలదు సుఖము అంటున్నాడు కదా. కలిసి ఉంటే కలసి సుఖము, కలిసి వచ్చిన అదృష్టము. హల్లెలూయా. కలిసి ఉంటే కలదు సుఖము కుమారుడు కుమార్తె. అందరూ కలిసి ఉందాం, కలిసి పోరాడితే ఏదైనా సాధించగలమండి. ఒక్కడిగా ఉండి మనం ఏం సాధించలేము. కలిసి ఉంటే మనం ఏదైనా సాధించగలం. సంఘంలో అందరూ కలిసి ఉంటే మనం ఏదైనా చేయగలం. కలిసి ఉంటే సంఘంలో పని త్వరగా అయిపోద్ది. కలిసి ఉంటే సంఘంలో ఏ పని త్వరగా చేయగలం. కాబట్టి యేసు మందికి కోరుకుంటుంది కలిసి పని చేయాలి, కలిసి దేవుని మాటలు పంచుకోవాలి, కలిసి దేవుడికి వెళ్ళాలని యేసు ఎంతగానో ఆశపడుతున్నాడు. కాబట్టి ఉదయకాల వాక్యులరా మనందరం కలిసి దేవునితో పోరాడదాం, కలిసి అపవాదితో పోరాడదాం, కలిసి అనుకున్న సాధించే వరకు దేవునితో పోరాడదాం కుమారుడు. వాక్యుల పేర ఈ రోజులో సంఘాల్లో ఐక్యత లేకపోతే ఆ సంఘం నిలబడదు, ఆశీర్వదించబడదు. ఏక మనసుతో ఒకే భావంతో ఉంటే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడంట. ఈ ఉదయకాలసిన వాక్యులారా మనందరం కలిసి ఉందాం, ఒకే భావంతో ఒకే మనసుతో ఉందాం. అప్పుడు దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదించి ఉన్నతమైన స్థానం ఇస్తాడు. ఒక విషయం చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను. ఒకసారి క్రిస్మస్ పండుగ వచ్చింది. ఒక కుటుంబంలో ఐక్యత లేదు, కానీ పండుగ చేయాలని ఆశపడ్డారు. అయితే వాళ్ళందరూ ఏం చేశారంటే ఒక దినాన్న చక్కని బట్టలు కుట్టించుకున్నారంట క్రిస్మస్ పండుగని. కుటుంబంలో 2 పిల్లలు, భార్య, భర్త ఉన్నారు. కానీ ఒకరికొకరు మాటలు లేవు, కానీ పండుగ చేస్తున్నారు. అటువంటి పండుగ దేనికి చెప్పండి? ఐక్యత లేని పండుగ. సరే బట్టలు కుట్టించుకున్నారు. అయితే టైలర్ షాప్స్ తెచ్చేటప్పుడు బట్టలు ఏమయ్యాయి తెలుసండి? యజమాని అంటే భర్త, అదే యజమాని యొక్క బట్టలు ప్యాంటు పొడవైపోయిందండి, బాగా పొడవైపోయిందండి. అయితే ఇంట్లో అందరూ పిలిచాడు. చీకటి అయిపోయింది, మరి టైలర్ షాప్ తీసుకెళ్ళి కావద్దు. ఇంట్లో అందరూ పిలిచానంటే రేపు క్రిస్మస్ పండుగ కాబట్టి నా ప్యాంటు పొడవైపోయింది, మీరేం చేస్తారో నాకు తెలియదు, నా సైజు తగ్గట్టు ఈ ప్యాంటుని మడతపెట్టి కుట్టేసి నాకు మార్నింగ్ ఇవ్వండి అని చెప్పి కుటుంబ సభ్యులందరూ చెప్పాడంట. సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ భార్య అనుకుందంట, అయ్యో నా భర్త ప్యాంటు కొంచెం పొడవైపోయింది, దాన్ని మడతపెట్టి కుడదామని చెప్పి ప్యాంటు తీసుకొని మడతపెట్టి కుట్టిందంట. తర్వాత తన బాబు వచ్చాడంట అనుకున్నాడంట, అయ్యో మా నాన్నగారి ప్యాంటు పొడవైపోయింది కాబట్టి దాన్ని ఇంకా కొంచెం మడతపెట్టి కుడదాం అనుకున్నారంట. మళ్ళీ దాన్ని కుట్టిందంట. అది ఇంకా కొద్దిగా మడతపెట్టి కుట్టడానికి చిన్నదయింది. ఆ కుమార్తె వచ్చిందంట. కుమార్తె వచ్చి అనుకుందంట, అయ్యో మా నాన్నగారు బాధపడుతున్నారు కాబట్టి ఫ్యాన్ సైజ్ చేద్దామని మళ్ళీ మడతపెట్టి కుట్టిందంట.
అలా కుట్టేటప్పటికి తెల్లవాళ్ళేసిన ఆంగ్లో చూసేటప్పటికి ఫుల్ ప్యాంట్ కాస్త ఏమైపోయింది తెలుసండి, 3/4 ప్యాంట్ అయిపోయింది. హైలుగా చూసారా, ఐక్యత లేకపోతే పూర్తిగా రావాల్సిన ఆశీర్వాదం అన్న సగమే వస్తుందంట ఆశీర్వాదం. కాబట్టి పూర్తి ఆశీర్వాదం పొందుకోవాలంటే మన ఇంట్లో మన కుటుంబాల్లో ఖచ్చితంగా దేవుడి చేత ఆశీర్వదించబడాలి. అప్పుడే మనం దీవించి దేవుడు ఆశీర్వదించు. కాబట్టి కుమార్తె ఈరోజు వాక్యారా ఈ పక్షవాయు గల వ్యక్తి నుంచి మనం నేర్చుకున్న పాఠం ఒకటే, నిజమే కదా. మొట్టమొదటిగా దేవుడు చూసేది ఏంటంటే సహాయ గుణము, రెండో చూసేది ప్రయత్నం, మూడో చూసేది ఐక్యత. అప్పుడే దేవుడు ఆ పక్షవాయు గల దేవుడు కాపాడాడు, స్పష్టపరిచాడు, అద్భుత కార్యం అక్కడ చేయగలిగాడు కుమారుడు. ఈరోజు వాక్యం మీ ఇంట్లో కూడా ఇటువంటి అద్భుతకాలు చూడాలంటే నువ్వు కూడా మోకరిని చేసేకు ప్రార్థన చేయాలి. ఈ వాక్యానికి ఫలభర్తంగా ఉన్నట్టయితే, ఈ వాక్యానికి దేవునికరంగా ఉన్నట్టయితే, దేవుడు నాతో మాట్లాడాడు అనుకున్నట్టయితే నాతో ప్రార్థనలు ఏకీవించు. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ఈరోజు దైవదాసు గారిని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతలతో భక్తులతో కొని ఆడబడుచున్న యేసయ్య నీకు వందనాలు తండ్రి. ప్రభా ఈ ఉదయకాల సమయంలో వాక్య ద్వారా మాట్లాడినావు, నిజమే తండ్రి. ప్రభా అపక్ష వ్యక్తి ప్రభా స్వస్థపరచడానికి కారణము ఆ నలుగురిలో ఉన్న ప్రభు గుణాలు తండ్రి. మొట్టమొదటిగా ప్రభా వాళ్ళలో ఉన్న మొట్టమొదటి గుణము తండ్రి, వాళ్ళకి సహాయం చేసి గుణము తండ్రి. రెండోది ప్రయత్నం చేసి గుణము, మూడోది నాయన ఐక్యత అదే గుణము. ఈ గుణాలు ఉండడం వల్ల ప్రభా ఆ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు తండ్రి. మాకు కూడా ప్రభా అటువంటి మంచి గుణాలు దయచేయండి తండ్రి. ప్రభా కష్టాలు సాయం చేసే గుణం దయచేయండి ఆయన. ప్రభా ప్రయత్నం చేసే గుణము తండ్రి. కుటుంబం అంతా ఐక్యతతో ఉండే గుణం మాకు దయచేయండి ప్రభా. ఎంతమంది అయితే వాక్యం విన్నారని ఆయన ప్రభా, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడండి ఆయన, వాళ్ళని బలపరచండి ప్రభా. ఈ వాక్యం విని విడిచిపెట్టకుండా వారి కుటుంబాల్లో ఫలింప చేయండి ఆయన ప్రభా. నిశ్చితమైతే ప్రభా ఈ వాక్యాన్ని ప్రభా మీరు కట్టండి తండ్రి. ప్రభా విని విడిచిపెట్టకుండా ఇది నిమరుత్సాహం దయచేయండి ప్రభా. ఈ వాక్యము తండ్రి మంచి నెల మీద పెడుతున్న వలె 30 దంతులుగా 60 దంతులుగా 100గా ఫలింప చేయండి ప్రభా. ఈ వాక్యము ద్వారా వారి జీవితంలో కార్యం జరిగించండి ప్రభా. ఎంతమంది అయితే ప్రభా ఈ యూట్యూబ్ తో వాక్యం వింటున్నారు, ఎంతమంది అయితే ప్రభా కుటుంబంతో కలిసి వాక్యం వింటున్నారు, వారి కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబంలో శాంతి సమాధానం ప్రకటిస్తున్నాను, వారి కుటుంబాల ఐక్యత ప్రకటిస్తున్నాను. మీరు వాళ్ళు దీవించి ఆశీర్వదించి ఫలింప చేయమని, వారి జీవితం అనేకమైన గొప్ప మేలు జరిగించి వారి కుటుంబంలో పట్టచాలు విస్తారమైన ఫలములతో వారి కుటుంబాన్ని నింపమని, ఆశీర్వదించి ఫలింప చేయమని ఈ చిన్న ప్రార్థన యేసు అతి సుందరమైన పాదాలు సమర్పించుకుంటూ ఈశ్వరునామ తండ్రి ఆమేన్. యేసు రక్తమే జయం, శివ రక్తమే జయం. యేసు సంపూర్ణ కలుగును గాక, అపవాదికి నాశనంతరం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.